కన్న తండ్రి, ఈ పాదముల కొందరలు చెల్లిస్తున్న మా దేవ, గడిచిన కాలమంతా మీ కృపచేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉంటున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయం నందు మీ సన్నిధిలో మేముండి మీ మాటల్ని ధ్యానించాలని ఆశపడుచు ఉన్నాం తండ్రి. దేవా, ఏమి మహాజ్ఞానాన్ని అయితే మేము నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాము, దాన్నంతటినీ ఒక క్రమబద్ధంలో మాకు నేర్పించండి అయ్యా, సంపూర్ణముగా నేర్పించండి. మీరు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగున ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా మమ్మలను ప్రతి ఉదయమునకు తండ్రి మేలుకొలిపి మీ యొక్క మాటలను జాగ్రత్తగా విని ఆలకించి మా మనోనేత్రములను తెరిచి నడవగలిగేటువంటి సదావకాశాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ సమయనందు వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా మీ పిల్లలకి నాకును పరిశుద్ధాత్మిక సహాయం అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు మా యొక్క ప్రభువు మహిమగల నామున్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామున్న ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని వారలారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి విషయాన్ని నిన్నటి దినమున మనము ధ్యానించటము జరిగింది. అందులో భాగంగా అతడు నమ్మి ఎలా నీతిమంతుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేలాగున ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే, విశ్వాసము అనగానేమి, దానిని మనము ఎలా కలిగి ఉండాలి. విశ్వాసము అనగానేమి, దానిని మనము ఎలా కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బహుశా మనం ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క ప్రారంభ క్రమము నుండి మీరు గమనించినట్లయితే ఎన్నో సంగతులన్నీ వినూత్నమైనటువంటి కోణములో కొత్త సంగతులని మనము స్పృశించటం జరుగుతున్నది, తెలుసుకోవటము జరుగుతున్నది. ఇది ఒక యజ్ఞం, ఇది ఒక ప్రయత్నం, ఇది ఒక సాధన, ఒక అభ్యాసం, ఒక క్రమము, ఒక పద్ధతి, క్రమశిక్షణ. ఇలా ఎన్నో శ్రద్ధ కలిగి అలవర్చుకొని ప్రయత్నిస్తే కానీ అర్థం కానటువంటి దేవుని యొక్క మహాజ్ఞానం. ఇది లోక జ్ఞానములను మించిన పరసంబంధమైనటువంటి జ్ఞానం. ఇది శరీర సంబంధమైనది కాదు, భౌతిక సంబంధమైనటువంటిది కాదు. ఈ జ్ఞానము పరసంబంధమైనటువంటి జ్ఞానము. అలాంటి జ్ఞానము మనకు అర్థం కావాలి అంటే, మేబీ ఈ జ్ఞానం యొక్క విశిష్టతను తెలియచేస్తూ నా మెమొరీ ప్రకారము యాకోబు పత్రికలో ఒక మాట ఉండాలి. 3వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, ఏ జ్ఞానం? ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడుచున్నాడు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక
భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది ఎలైనగా అని చెప్పి కింద కొన్ని విషయాలని మాట్లాడుచున్నాడు. అంటే భూలోక సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము ఉన్నది అని చెప్తూ 17వ వచనంలో అంటున్నాడు. 17వ వచనంలో అంటున్నాడు ఏమంటున్నాడంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ఆ తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము ఉన్నది, ఈ లోక సంబంధమైన జ్ఞానం అది. అలాగే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉన్నది, అది దైవ జ్ఞానం. దాని లక్షణాలకు చాలా తేడా ఉన్నది. ప్రియులారా, నా మట్టుకు నేనొస్తే ఈ లోక జ్ఞానంలో నేను మేబీ ఎక్కడ కూడా సరిపోకపోవచ్చు. ఈ లోక జ్ఞానంలో నన్ను మించినటువంటి మేధావులు కోకొల్లలుగా ఉంటారు. ఈ లోక జ్ఞానంలో నేను వారి ముందు నిలబడలేకపోవచ్చు. కానీ పరలోక జ్ఞానము ఒకటి ఉంది. ఈ పరలోక జ్ఞానము ముందు బైబిల్ని ఎగదిగాలుగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిపూర్ణముగా ధ్యానించినటువంటి వారి ముందు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి మేధావులు జ్ఞానులుగా చలామణి అవుచున్నటువంటి వారు, చివరికి శాస్త్రవేత్తలనబడేటువంటి వారు సైతము రాజ్యాలనేలేటువంటి రాజ్యాధి నేతలు, ఇలాంటి వారెవరు కూడా నిలబడరు. కోట్లు సంపాదించేటువంటి వ్యాపారవేత్తలు దరిదాపులోనికి రాలేనటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం మూలంగా ఈ బ్రతికి ఉన్నటువంటి బ్రతుకు లోపల, అంటే శారీరక బ్రతుకు లోపల, బ్రతుకు కాలములో సుఖ సంతోషాలతో ఎలా బ్రతకాలి అనేటువంటి విషయము కొంతగా తెలిసి ఉండొచ్చు. కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానము ఈ లోకములో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, అలాగే పరలోకములో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మేబీ దీనికి కూడా ఒక రెఫరెన్స్ ఉండాలి, ఐడియా. తిమోతి పత్రిక 1, 2 చూడండి, దొరికిన వాళ్ళు ముందు చెప్పొచ్చు. తిమోతికి రాసినటువంటి పత్రిక రైట్ 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన సాధకమైతే ఇప్పటి మట్టుకే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దైవ సంబంధమైనటువంటి జ్ఞానమైనట్లయితే ఏమన్నాడు? ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నది. అంటే దీన్ని బట్టి నేను, మనమందరం కూడా గర్వపడవచ్చు, సంతోషించవచ్చు.
ఎందుకంటే బ్రతుకు అంటే సంపాదనే కాదు, బ్రతుకు అంటే ఉద్యోగమే కాదు, బ్రతుకు అంటే లోకంలో పొజిషనే కాదు. బ్రతుకు అనంటే ఆ బ్రతుకులో ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, సంతృప్తి ఉండాలి, భయం ఉండద్దు, ఆందోళన ఉండద్దు, మనకి అసంతృప్తి ఉండకూడదు. ప్రిలరా, అంతిమంగా మనిషికి సంతోషము, సమాధానము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యం. ఇవి లేకుండా నువ్వు 24 గంటలు ఎంత వేగంగా పరిగెత్తినా ప్రయోజనము లేదు, దేనికోసమైనా. ఇది పరలోకములో మనకు ఫస్ట్ లభించాలి, ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి జీవితం కాబట్టి. ఈ లోకములోనూ లభించాలి, ఎంతో కొంతకాలం బ్రతుకుతాము కాబట్టి. ఒక దినమునకైనా ఆ సంతృప్తి మనకు ఉండాలి. ఇంకొకటి, కష్టము, శ్రమ, బాధ ఈ లోక ప్రయాసంలో ఉంటుంది. అంతిమంగా మరణము తర్వాత ఉండబోయేటువంటి జీవితమునకు ఇది ఒక పునాది అవ్వాలి, ఒక ప్రాతిపాదిక అవ్వాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడం, ఎక్కడ కూడా అయ్యో సమయం వృధా అయిపోయిందే అని బాధపడం. సమయమును సద్వినియోగం చేసుకోండి అని చెప్పినటువంటి మాట అక్షరాల మనం సార్థకత చేసుకున్నటువంటి వారం అవుతాం. గనక మనము నేర్చుకుంటున్నటువంటి జ్ఞానం ఏదో ఆదివారము నాడు ఆచారములో భాగంగా చర్చికి వెళ్ళి 4 మాటలు విన్నంత మాత్రమున దాని తప్పు అని నేను అనట్లేదు సుమా. కానీ దానితో దైవ సంకల్పాన్ని, చిత్తాన్ని, మన బ్రతుకు పరమార్థాన్ని పరిపూర్ణముగా నేర్చుకోలేము. ఇది నిజం. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. రెండవది ఏంటంటే, అలవాటులో భాగంగా ఉదయకాలం లేవగానే ఒక పేజీ చదవాలి, లేదా ఒక అధ్యాయం చదవాలి అని ఓ పేరా లెక్కన చదువుతూ ఉంటారు. అది నేను తప్పు అని అనను, కానీ దాని ద్వారా కూడా సమగ్రమైనటువంటి వివరణని మనము పరిశోధన చేసి సాధించలేం, అంటే సంపాదించలేం. వివరణ మీన్స్ వడపోయటం కదా. ఆ వడపోయటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? పరిశోధించినప్పుడు జరుగుతుంది. పరిశోధన అనేది ఎప్పుడు జరుగుతుంది? లోతుగా క్షేత్రస్థాయిలో సూక్ష్మంగా దాన్ని గ్రహించి చూడగలిగినప్పుడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దానికి అవసరమైనంత మేర సమయము మనము కుదుర్చుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు జరుగుతుంది. కనుక ప్రియ దేవుని వారలరా, వాక్యమును మన బైబిల్ ఎలా చదవాలి, ఎలా పరిశోధించాలి అనేటువంటి పాఠంలో మనం నేర్చుకున్నాం. బైబిల్ని పరిశోధిస్తూ చదవండి అని ఉంటుంది. పరిశోధన అంటే అది మామూలు విషయం కాదు కదండి. పరిశోధన చాలా సమయాన్ని కేటాయించి, చాలా లోతుగా దానిని ఆకలింపు చేసుకుంటూ, మదించి, అందులోని శ్రేష్టమైనటువంటి విషయాన్ని గ్రహించగలగాలి. ఇప్పుడు నెయ్యి కావాలి,
నెయ్యి కావాలి అని అనగానే రాదు. గేదెను సాకి పాలను పితికి వాటిని వేడి చేసి దాన్ని పెరుగుగా లేదా పెరుగుగా తోడు పెట్టి ఆ పిమ్మట దాన్ని మజ్జిగ చేసి చిలికి అందులో నుండి వెన్నను తీసి ఆ వెన్నను వేడి చేయగలిగినప్పుడు నెయ్యి మనకు వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉన్నట్లయితే పాలు విరిగిపోవచ్చు, వెన్న బూజు పట్టచ్చు, నెయ్యి చెడు వాసన కొట్టచ్చు. ఎక్కడ కూడా నిర్లక్ష్యము జరగకూడదు. అంత జాగ్రత్తగా దానిని మనము ఆ ప్రాసెస్ చేయగలిగినప్పుడు మాత్రమే వెన్నని పొందుకోగలుగుతాం. అలాగే ఈ వాక్యమును అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా దీన్ని మనం ప్రాసెస్లో ధ్యానించగలగాలి. అప్పుడే చక్కని విషయాలని అవగాహన చేసుకోగలుగుతాం. ఓకేనా? రైట్. ఇక విశ్వాసము అంటే ఏమిటి అనంటే, మీలో కూడా చాలామంది ప్రారంభ దినాలలో విశ్వాసం అంటే ఏంటి తమ్ముడు, ఏంటి చెల్లి అని అన్నప్పుడు, విశ్వాసం అంటే నమ్మకం అన్నయ్య, మళ్ళీ గర్వంగా నేను బాగా చెప్తున్నాను అనేటువంటి దృక్పథంతో విశ్వాసం అంటే నమ్మకం అన్నయ్య. అదే ఆ నమ్మకము అంటే ఏంటిరా అని అన్నాం అనుకోండి, ఫెయిత్ అన్నా అని అంటా ఉంటాం. విశ్వాసము, నమ్మకము అనేటువంటివి పర్యాయ పదాలు. ఓకే, ఫెయిత్ అనేటువంటిది భాషాంతర పదం. అది అంటే పర్యాయ పదాలు భాషాంతరములు చెప్పగలిగారే తప్ప విశ్వాసం అంటే ఏమిటి అనేటువంటి దానికి నిర్వచనము చెప్పలేకపోయారు చాలామంది. ఇప్పుడు మేబీ మీలో చాలామందికి అవగాహన ఉండి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం విన్నాము గనక, అలా ఎరిగాము గనక. ఓకే, రైట్. విన్నవారైనా వినని వారైనా మళ్ళీ ఒకసారి దానిని ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ విశ్వాసము అనగానేమి అంటే దాని అర్థం ఏంటంటే నిర్వచనాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? రైట్. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అంటే ఏమిటి అనేది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నిరీక్షించబడు వాటి యొక్క అని అన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, కాచుకొని ఉండటం. ఓకే, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసినటువంటి ఆ కళ ఎప్పుడైతే సాకారమవుతుందో అంటే నెరవేరుతుందో, ఆ నెరవేర్పు కంటికి కనిపించేదై ఉండొచ్చు, చెవికి వినబడేది అయి ఉండొచ్చు, లేదా అనుభవంలోనికి వచ్చి అనుభూతిని కలిగించేదై ఉండొచ్చు. ఇది ఏదైనా కూడా నిరీక్షణ దేనికోసమైతే కలిగి ఉన్నామో అది
నెరవేర్పు అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికోసము వేచి ఉండటాన్ని, కనిపెట్టుకొని ఉండటాన్ని ఏమంటారు అని అంటున్నాడంటే నిరీక్షణ యొక్క నిజస్వరూపము అంటే నెరవేర్పు. అంతిమంగా కలిగేటువంటి ఫలం. దీనిని విశ్వాసము అని అంటున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. రెండవది, ఈ నిరీక్షణ కాలములో అది ఇంకా మనకు కంటికి కనబడదు లేదా అనుభవంలోనికి రాదది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఒకదాని కోసం మనం నిరీక్షణ కలిగి ఉండటము, ఇప్పుడు కనిపించనిది, సాక్షాత్కారము కానటువంటిది ఒకనాడు కనిపిస్తుంది, అనుభవంలోనికి వస్తుంది, అలా సాక్షాత్కారము అవుతుంది అని దేని పట్లనైతే మనము ఒక ఆలోచన కలిగి ఉంటామో, ఒక సహనము కలిగి కనిపెట్టుకొని ఉంటామో దానిని విశ్వాసము అని అంటాం. ఇది అర్థం కావటానికి ఒక విషయాన్ని గమనిద్దాం. మనము మునుముందు చదువుతూ ఉంటాం, ఈరోజు కాదు, పాఠాలలో 99వ ఏట అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతానం కలుగుతుంది. మామూలునైతే 75వ ఏటనే ఇచ్చాడు, అని 99వ ఏట పర్టికులర్గా ఏమని చెప్పాడంటే రాబోయేటువంటి సంవత్సరమునకు ఈ దినమున నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. మొదటగా వారు నవ్వుకున్నారు, కొంచెం ఈ వృద్ధాప్యంలో మాకు సంతానం ఏంటి అని శంకించారు. ఓకే, తదుపరి దేవుడు చెప్పాడు కనుక, అంటే ఆలోచించి, ఇది చెప్పింది ఆషామాషి వ్యక్తి కాదు కదా, స్వయంగా దేవుడు కాబట్టి ఇది నెరవేరుతుంది అని చెప్పి నమ్మారు గనుక ఊడిగిపోయినటువంటి ఆ బలం మరలా ఉన్నతమైనటువంటి దశలోనికి వచ్చింది. శారాయికి తన యొక్క స్త్రీ ధర్మం ఏదైతే ఉంటుందో అది పోయింది. అబ్రహాముకి ఆ వృద్ధాప్యమును బట్టి వచ్చే సమస్యను బట్టి అతడు బలహీనుడైపోయాడు. కానీ వీరెప్పుడైతే నమ్మగలిగారో అప్పుడు వారు బలం పొందుకున్నారు. అయితే ఇలా దేవుడు చెప్పగానే వీరు విని నమ్మగానే అది జరగలేదు మీన్స్ దేవుడు అన్నట్టుగా ఆ ప్రతిరూపము ఒడిలోనికి రాలేదు. దేవుడు చెప్పినది మొదలుకొని ఇంచుమించు 9 మాసములు అమ్మ గర్భములో ఒక బేబీ తయారవుతూ ఉంటుంది. తల్లి ఒక దినమున డెలివరీ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 9 మాసములు అబ్రహాం అయినా శారాయి అయినా వారు ఏం చేశారు అంటే కనిపెట్టుకొని ఉన్నారు, లేదా నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమని? దేవుడు నాకు మాట ఇచ్చాడు సంతానమును ఇస్తానని. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నాకు సంతానము కలుగుతుంది అని వాళ్ళు ఎదురు చూశారు. అయితే దేవుడు మాట ఇచ్చేటప్పటికీ ఆ దృశ్యము లేదు, అంటే ఆ నెరవేర్పు ఇంకా అప్పుడు కళ్ళకు కనబడటం లేదు. కానీ
9 మాసముల తర్వాత అదృశ్యమైనటువంటి మాటిచ్చేటప్పటికీ అదృశ్యమైనటువంటిది అది నెరవేర్చబడవలసినటువంటి కాలము వచ్చేసరికి అది దృశ్యములోనికి వచ్చింది. అయితే విశ్వాసికి ఉన్నటువంటి గొప్ప గ్రహింపు ఏంటంటే, అదృశ్యమై ఉన్నప్పుడే దృశ్యమైనటువంటిదిగా భావన కలిగి ఉంటాడు. అందుకే ఇక్కడ వాడినటువంటి పదము చాలా చక్కగా వాడాడు. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు నమ్మనటువంటి వారు వారి యొక్క అపనమ్మకాన్ని పలు విధాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది అయ్యేది కాదు, ఇది పోయేది కాదు అన్నట్లుగా. కానీ నమ్మినటువంటి వారిలో దృఢ సంకల్పము ఉంటుంది. ఓకేనా? ఈరోజు కనిపించకపోవచ్చు, ఈరోజు మనకు అది తెలియకపోవచ్చు, కానీ ఒక దినమున దాని సమయమున అది నెరవేరేటువంటి కాలం వస్తుంది. అప్పుడు మనం చూస్తాం, మనం ఎరుగుతాం, మనం అనుభవిస్తాం అని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ప్రామిస్ చేసేటప్పటికీ అదృశ్యమైనటువంటి విషయము అది నెరవేర్చబడేటువంటి కాలము వచ్చినప్పుడు దృశ్య రూపంలోనికి వస్తుంది. ఈ దృశ్యమునకు మధ్యన ఉన్నటువంటి కాలము ఏదైతే ఉన్నదో, ఈ కాలములో ఆ వ్యక్తి, సంబంధిత వ్యక్తి ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉంటూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఈ కనిపెట్టుకుని ఉండేటువంటి ఈ సమయాన్ని నిరీక్షణ అని అంటారు. ఈ నిరీక్షించినటువంటి దాని విషయంలో ఏదైతే మనకు లభిస్తుందో అది దృశ్యమైనదిగా కనబడుతుంది. ఈ నిరీక్షణ కాలాన్ని, ఈ నిరీక్షణలో మనము కలిగి ఉండేటువంటి మానసిక స్థితిని, ఈ నిరీక్షలో మనం కలిగి ఉండేటువంటి మానసిక భావోద్వేగాన్ని, ఈ ఆతృతనని, ఈ ఆందోళనని ఏదైతే మనం కలిగి ఉంటామో, రకరకాలైన మానసిక స్వభావాలు మనకు ఉంటూ ఉంటాయి. ఆ కాలములో ఆందోళన ఉంటుంది, ఆతృత ఉంటుంది, ఆనందము ఉంటుంది, రకరకాలైనటువంటి మానసిక మిళితమైనటువంటి దృక్పథము ఉంటుంది. ఈ అనుభూతి ఏదైతే ఉంటుందో, ఈ అనుభూతి కలిగినటువంటి కాలం అంతా కూడా, ఈ అనుభూతి కలిగినటువంటి మానసిక విషయాన్నంతటినీ కూడా విశ్వాసము అని అంటాం. ఏమండి, నాకు దేవుడు సంతానాన్ని కలగచేయబోతున్నాడు, దేవుడు నాకు ఇస్తున్నాడు, దేవుడు నాకు కుమారునో కుమార్తెనో నాకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అమ్మ యొక్క మానసిక స్థితిని చూడండి, నాన్న యొక్క మానసిక స్థితిని చూడండి, దానిని విశ్వాసం అంటాం. అలాగే ఉదాహరణకి యేసు ప్రభుల వారి గురించి యెషయా గారు ప్రవచించారు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆయన మాట ఇచ్చిన తర్వాత, అంటే ప్రవచనం వాగ్దానం చేసిన తర్వాత 700 సంవత్సరాలకి యేసు ప్రభుల వారు పుట్టారు. అవునా? ఇప్పుడు ఈ 700 సంవత్సరాలు నిజంగా ఇశ్రాయేలీలు ఎదురు చూశారు. ఈ 700 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఎదురు చూశారు. ఈ ఎదురు చూసినటువంటి ఈ నిరీక్షణతో కూడినటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో దానిని విశ్వాసము అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో దానిని విశ్వాసము అని అంటాం. వాగ్దానం చేసేటప్పటికి యేసయ్య రూపం లేదు, మనకు తెలియదు. కానీ 700 సంవత్సరాల తర్వాత యేసయ్య జన్మించారు శరీరధరిగా. అప్పుడు కనబడాడు. ఓహో, యేసయ్య, ఈయన ఫలానా అనేటువంటి విషయము ప్రజలకు తెలిసి వచ్చింది. వాగ్దానం చేసేటప్పటికీ, ఇతడు వినేటప్పటికీ అదృశ్యమైనటువంటిది దృశ్య రూపంలోనికి వచ్చింది.
అదృశ్యమైనవి దృశ్యమైనటువంటివిగా ఉన్నవి కదా. ఏదైతే ఇక్కడ చెప్తున్నాడో అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నమ్మనటువంటి వారు ఉన్నారనుకోండి, ఏది కానిముచ్చట్రా, అది దాన్ని మనం ఎట్లా నమ్ముతాం, అది అయ్యే పని కాదు అన్నటువంటి విధంగా వారు మాట్లాడుతుంటారు. కానీ నమ్మినటువంటి వారు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది, నా దేవుడు చెప్పాడు ఇది జరిగి తీరుతుంది అని ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉంటాడు. ఈ సంపూర్ణమైనటువంటి అవగాహన ఏదైతే ఉంటుందో దాన్ని విశ్వాసము అని అంటారు. ఇక్కడ నేరుగా వచనములోనే నిర్వచనము ఇచ్చాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని అన్నాడు. ఓకేనా, రైట్. ఇది విశ్వాసము అంటే ఏమిటి అనేటువంటి దానికి నిర్వచనం. ఇక ఎందుకు విశ్వసించాలి, రెండో పాయింట్ ఇది. ఎందుకు ఈ విశ్వాసమును కలిగి ఉండాలి, ఎందుకు విశ్వసించాలి? ఇది ఇక్కడ మనం మేజర్గా విశ్వాసము అనేటువంటి ఈ విషయాన్ని దేని కోసము మాట్లాడుకుంటున్నామంటే దేవుడి విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఉన్నాడని, దేవుడు సెలవిచ్చినటువంటి మాట నెరవేరుతుందని, ఈ రకమైనటువంటి కోణంలో మనం విశ్వసిస్తూ ఉంటాం. రైట్. ఇప్పుడు లోకములో ఉన్నటువంటి క్రైస్తవులని మనం టూకీగా ఆరా తీసినట్లయితే, అమ్మా అయ్యా మీరు దేవుణ్ణి ఎందుకు నమ్మారు అని కనుక మనం అడిగినట్లయితే, నమ్మారు అని అడగొచ్చు, నమ్మాలనుకుంటున్నారు అని అడిగినా, వీరి యొద్ద నుండి మేజర్గా ఒక 90% ఇదివరకటి నాదైనటువంటి శైలిలో సర్వేలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాకు ఈ మేలులు చేశాడు కాబట్టి మేము నమ్ముకున్నాము. ఏమంటే ఇప్పుడు కొంచెం మనదైనటువంటి బోధల ప్రభావం పలుమంది ఏదైతే చేసి ఉంటున్నారో, అంటే పలుమంది ఈ రకమైనటువంటి బోధనలు పలు ప్రాంతములలో చేయటం మూలంగా విశ్వాసులలోనూ అలాగే బోధకులలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. దాన్ని అభినందించాల్సినటువంటి విషయం. ఒకప్పుడు అడిగితే చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పట్లేదు, మార్పు వచ్చేసింది. అయినా ఇంకా ఉన్నారు. నేను మొదట ఆ రోజుల్లో నేను అడిగినప్పుడు 100-95% మంది ఏమని చెప్పేవారు అనంటే, మాకు పలాని మేలు జరిగింది కాబట్టి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసయ్యని నమ్ముకున్నాము. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఇదిగో మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ అనారోగ్యము, లేదంటే ఆర్థిక అవసరాలు, అప్పులు, కూతుళ్ళ వివాహం, కుమారుడికి ఉద్యోగం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి గనక నెరవేరినట్లయితే, స్వస్థత జరిగినట్లయితే, ఉద్యోగం వచ్చినట్లయితే, పెళ్లి జరిగినట్లయితే, మేము మొక్కుకున్న మొక్కుబడులన్నీ నెరవేరినట్లయితే మేము దేవుణ్ణి నమ్ముకుంటాం. ఒకటి జరిగినందుకు నమ్ముకుంటాం, మరొకటి జరిగితే నమ్ముకుంటాం. అంటే ఎట్టకేలకి వారి అవసరాలు ఏవైతే ఉంటాయో అవి దేవుడు తీర్చాలి.
అందును బట్టి మేము దేవుణ్ణి నమ్ముకుంటాము అంటారు. ఇక వీళ్ళకు కూడా ఇది అలాంటి ఆలోచన ఆలవోకగా రావటం కానీ, దానిని మనస్సులో భావించి అలాంటి దృక్పథంలోనే ఉండటానికి గల కారణం ఏమిటంటే, బోధకులైనటువంటి వారు కూడా మీకు అనారోగ్యాల, గుండె సమస్యన, కిడ్నీ సమస్యన, లివర్ సమస్యన, ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, కోర్టు తిప్పల్ల, మీకు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూడా యేసు పిలుచుచున్నాడు, యేసునొద్దకు రండి, యేసును నమ్మండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని దీని మీదనే ఫోకస్ చేస్తూ బోధించటం మూలంగా నిజము అనేటువంటి ఒక భావనలోనికి, ఒక భ్రమలోనికి వచ్చి నమ్ముకోవటము అనేటువంటిది జరుగుతున్నది. ఓకే, అయితే ఇందులో ఈ శరీర సంబంధమైనటువంటి వాటిని బట్టి కూడా నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఆ నమ్మకము ఎంత మేరకి చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది. ఇలాంటి ఏదో ఒక ప్రయోజనము జరిగితే నమ్ముకుంటాము అని నమ్ముకుంటున్నారు కదా, అలా నమ్ముకున్నటువంటి వారి యొక్క నమ్మకము ఏ మేరకి ప్రయోజనకరము, దానివలన సార్థకత ఉందా అనంటే, కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల, నిరీక్షణ అన్నాడు మళ్ళీ ఇక్కడ, ఈ నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అనమాట, ఈ జీవిత అవసరాల కోసం మాత్రమే యేసయ్యను నమ్ముకున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అని అన్నాడు. ఈ శరీర, భౌతిక, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసం మాత్రమే మనం నమ్ముకున్నట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాము అని అన్నాడు. దౌర్భాగ్యులవుతారు అనంటే ఇది ఆశీర్వాదమా, శాపమా? శాపం. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి అవసరాల కోసం పిలిచి నమ్ముకోండి అని చెబితే, చేజేతులారా ఈ బోధకులే ప్రజలని శాపములోనికి తీసుకెళ్తున్నట్టు, దౌర్భాగ్యులను చేస్తున్నట్టు. ఇక ప్రజలు కూడా ఇవి కావాలి, ఇందుకోసము నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అని కనుక వచ్చి నమ్ముకుంటే వాళ్లకు వాళ్ళే దారిద్ర్యములోనికి పంపించుకున్నటువంటి వారు అవుతారు. దరిద్రము అని అన్నాడు. అలాగని దేవుడు చెయ్యడు అని నేను అన్నట్ల. దేవుడు స్వస్థత చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆరోగ్యమును, ఆర్థిక సమస్యలను తీర్చటము, ఇక మిగిలినటువంటి అవసరాలు శరీరపరంగా ఈ లోకంలో ఎన్నెన్ని ఉంటాయో వాటన్నిటి విషయంలో దేవుడు కృప చూపిస్తాడు. నేను దాన్ని కాదు, జరగదు అని అనట్ల. కానీ అలా అయితేనే నమ్ముకుంటాము, అలా అయినందుకు నమ్ముకుంటాము అనేటువంటి దృక్పథం ఉన్న చూడండి, ఆ దృష్టి ఉన్న చూడండి, అది తప్పు అని దేవుడు అంటున్నాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుడు మేలు చేస్తే నేను నమ్ముకుంటాను అని అంటే, యాక్చువల్గా ఇప్పటికే దేవుడి యొక్క మేలులని ఎన్ని విధాలుగా మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి రూపంలో నయా పైసా ఖర్చు లేకుండా గాలి పీల్చుకుంటున్నాం. ఏమండి, ఇప్పుడు మనము చేజేతులారా పొల్యూషన్ పెంచుకొని ప్యూరిటీ జలాలు దొరకక కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. కానీ
పైసా ఖర్చు లేకుండా జలములను ఇచ్చాడు దేవుడు. పైసా ఖర్చు లేకుండా సూర్యరశ్మిని ఇస్తున్నాడు. అవునా? పైసా ఖర్చు లేకుండా నేల తన సారముని ఇస్తుంది. అవునా? పైసా ఖర్చు లేకుండా గ్రామాలలో ఊరు బయటకు వెళితే పలు రకాలైనటువంటి ఫలములు లభించేటివి. ఇప్పుడు దాని అంతటి పాడు చేసుకున్నాం. అది మన పొరపాటు. ఇలా దేవుడు ఇచ్చినటువంటి పంచభూతములు, అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహముతో ఎన్నెన్నో అనుభవిస్తూ వస్తున్నాం. వాటికి కృతజ్ఞత చెల్లించుకోవటమే ఈ జీవిత కాలము సరిపోనటువంటి విషయం. అంతగా ఇచ్చాడు. ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఏమండి, మనల్లో అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చి ట్రెండ్ మారిపోయింది, కానీ ఆ ఊర్లలో కూరగాయలు కొన్నామనుకోండి, అసలు ఎంత ఇచ్చినా కొసరయ్యకపోతే మనకు తృప్తి ఉండదండి. తూకం సరైన బాటే పెట్టినా ఎంత వాళ్ళు ఇచ్చినా అసలు ఇంత ఉంటుంది, మళ్ళీ కొసరకి ఇంత ఉంటుంది. ఇది వెయ్యకపోతే మనకు తృప్తే ఉండదు. అక్కడ కొసర వేయలేదనుకోండి, అవసరమైతే అవి అక్కడ ఇచ్చేసైనా వస్తాం, కానీ కొసరు మాత్రం వేయాల్సిందే. ఇప్పుడు మనోళ్ళందరూ అసలంతా అనుభవిస్తూ నువ్వు కొసరేస్తేనే నీ దగ్గర కొంటాను లేకుంటే లేదు అన్నట్టుగా, నీవు ఇప్పుడు మేము అడిగినటువంటి వాటిని ఇస్తేనే నిన్ను నమ్ముకుంటాం, లేకుంటే నిన్ను నమ్ముకోము అనేటువంటి మాట అంటున్నారు అనంటే అసలు వారి మనసు ఎంత బలహీనంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఎంత బలహీనంగా ఉన్నది. ఇంకా బాగా అర్థం కావాలంటే, ఒక అమ్మ ఒక బిడ్డని 9 మాసములు మోస్తుంది. అందులో చాలా కష్టాలు ఉంటాయి, శారీరకంగా మానసికంగా అవన్నీ అనుభవిస్తుంది. పురిటి నొప్పులు అని అంటాం, అనుభవిస్తుంది, కంటుంది. ఇక తర్వాత పాలు పెడుతుంది, ఆ తర్వాత ఉగ్గు పెడుతుంది, నడక నేర్పిస్తుంది, మాట నేర్పిస్తుంది, చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ చేపిస్తూ ఉంటుంది. దీనిలో ఎన్ని వ్యయ ప్రయాసాలు ఉంటాయో. వాడు ముక్కిన, మూలిగిన, దగ్గిన, తుమ్మిన, జలుబు, జ్వరము, ఇలా ఎన్నెన్ని ఉంటాయో ఇవన్నీ సవరించుకుంటూ కష్టానంతటినీ దిగమింగుకుంటూ కనిపిస్తున్నటువంటి ఆ ప్రతిరూపము కళ్ళ ముందు కదలాడుచున్నప్పుడు ఆనందిస్తూ ఆ కష్టాన్ని, ఆ బాధని మరుస్తూ ఉంటుంది. అలా పంటి బిగున బాధనంతటినీ అనుభవించి ఒక 20 ఏళ్ళ కొడుకుని ఇంకా చూస్తున్నాం మనం. 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల సంపాదన మీదనే ఆధారపడి బ్రతికేటువంటి వారిని చూస్తూ ఉంటాం. పూర్వపు రోజుల్లో వాడు ఒక 15 సంవత్సరాలు వచ్చాయంటే ఏదో ఒక పనిలో వ్యాపకంలో ఉండేవాడు వాడు. కానీ ఇప్పుడు అలా లేదు. చదువులు పూర్తవ్వాల్సిందే, అప్పుడు ఉద్యోగం చేయాలి. అప్పటిదాకా ఇప్పుడు చదువులు పూర్తయ్యి ఉద్యోగం వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పడుతున్నాయి. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. అప్పటిదాకా అవ్వకింది బువ్వగాడిలాగానే ఉంటున్నారు. సరే, అయినా నా కొడుకు కదా అని చెప్పి అమ్మ నాన్న వాళ్ళని భరించారు, పోషించారు. ఇక సరే, ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వన్ సంసారం అడిదయింది. ఈలోపు తల్లిదండ్రులకి వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు అమ్మ ఏమనుకుంటుందంటే, నా కొడుకు నాకు ఆసరగా ఉంటే బాగుంటుంది,
నా కొడుకుకు నేను ఇన్ని చేశాను, ఇంతగా పెంచుకున్నాను, నా కొడుకు వాడు బాగుపడి వాడు బ్రతుకుచు వాడు తింటున్నటువంటి దాంట్లోనే నాకు ఒక ముద్ద పెట్టి నన్ను చూసుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. అలాంటి సమయము వచ్చిన తర్వాత కూడా ఈ కొడుకు అమ్మా నాకు 5,000 రూపాయలు కావాలి, ఏం అవసరం ఉన్నదో కొడుకు అని వెతికి ఇచ్చింది. మళ్ళా నెల రోజులకి మళ్ళొచ్చి అడిగాడు, 3,000 రూపాయలు కావాలి. ఎక్కడుండదేనరా అని చెప్పి అనుకున్నది ఆయన తెచ్చిచ్చింది. పక్కింటి వారిని అడిగో, వీళ్ళని అడిగో, వాళ్ళని అడిగో తెచ్చిచ్చింది. తర్వాత నెల రోజులకి వచ్చి 2,000 కావాలి అన్నాడు. సనుగుతూ ఇచ్చింది, బాధపడుతూ. అయినా ఆగట్లేదే, మళ్ళీ 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 వచ్చి అడుగుతున్నాడు. ఇక ఆ అమ్మ, ఒరే నేను వృద్ధురాలయ్యాను, నేను ఏ పని చేయలేను, నాకు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు, నువ్వే నన్ను చూడాల్సిన ఈ సమయంలో ఇంకా నన్ను డబ్బులు అడుగుతున్నావు, నేను ఇవ్వనురా, నేను ఇవ్వలేను అని అంటుంది. వాడు రుసరుసలాడుతాడు, ఎందుకు ఇవ్వవు, ఏం చేసుకుంటావు, ఆ బంగారం ఏమైంది, ఆ భూమి పత్రాలు నీ దగ్గరనే ఉన్నాయి, ఇలా రకరకాలుగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇది కాస్త ముదిరిపోతూ ఉంటుంది. ముదిరిపోయిన తర్వాత ఆ కొడుకు ఏమంటాడంటే, ఇదిగో నేను అడిగిన డబ్బు నువ్వు ఇస్తేవా సరే సరే, లేదు అనంటే నీకు నాకు ఏం సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకో అని అంటాడు. నువ్వు ఇవ్వకపోతే నీకు నాకు ఏ సంబంధము ఉండదు, నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీకు కొడుకును కాదు అని బండను బద్దలు కొట్టినట్టుగా గుండెను ఛిద్రం చేస్తాడు. ఏమన్నాడండి, ఏమన్నాడు, నీవు నాకు ఇస్తేనే తల్లివి, లేదంటే నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకును కాదు. ఇది ఏ మేరకు సమంజసకరం అండి? మరి ఎన్ని రోజులు ఇచ్చింది? రక్తమును పంచింది, మాంసమును పంచింది, పాలు పట్టింది, ఉగ్గు పెట్టింది, స్నానం చేయించింది, నడక నేర్పింది, మాట నేర్పింది, పెంచి పెద్దవాడిని చేస్తూ ఉన్నత చదువులు చదివించింది, ఉద్యోగం పెట్టించింది, వివాహం చేసింది. ఇదంతా చేసిందంతా పోయింది. ఇప్పుడు వీడు అడిగిన 10,000 20,000 ఇస్తే తల్లట, ఇవ్వకపోతే కాదట. ఇది న్యాయమా? ఇది మీకేమనిపిస్తున్నదండి? మీ మనస్సాక్షికి ఏమనిపిస్తున్నది? ఇది సమంజసకరమా? కాదు. కాబట్టి దేవుడు కూడా ఇది వరకే ఎన్నో ఇచ్చాడు. ఇక్కడ అమ్మకి దేవుడికి తేడా ఏంటంటే, కనీసం అమ్మ నిన్ను అడుగుచున్నది మీన్స్ నీ మీద ఆధారపడాలని అనుకుంటున్నది తన వృద్ధాప్యాన్ని బట్టి. దేవుడు అలా కూడా ఆధారపడ్డాడండి. దేవుడు అలా కూడా ఆధారపడ్డాడు. ఎన్నో ఇచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉన్నాడు, ఇస్తాడు కూడా, అందులో డౌట్ లేదు. కానీ ఈ మనిషి మానసిక దృక్పథం ఉంది చూడండి, ఇస్తేనే నమ్ముకుంటా, ఇచ్చినందుకు నమ్ముకుంటా. అంటే అమ్మ ఇస్తే అమ్మ అవుతుంది, ఇవ్వకపోతే అమ్మ కాదా? తల్లి కాదా? ఇప్పుడు దేవుడు నువ్వు ఇంకా ఏదో గొంతమ్మ కోరికలు కోరితే అవి ఇస్తే నీకు దేవుడు అవుతాడు, లేకుంటే కాడా? ఇది ఏ మేరకు సమంజసకరం? అంటే లంచానికి మంచం లెక్క లేదు. ఆయన ఇస్తే నేను నమ్ముకుంటా, నువ్వు నమ్ముకోకపోతే దేవుడికి పోయేది ఏముంది? దేవుడికి వచ్చిన నష్టం ఏంది? నమ్ముకోవటం ఎవరి కోసం? నీ కోసం. ఇది తెలియకుండా ఇచ్చినందుకు నమ్ముకుంటున్నాను,
ఇస్తే నమ్ముకుంటాను అనేటువంటి మాట మాట్లాడుచున్నాడు చూడండి. అందులో ఒక మానసిక దృక్పథం ఉంటుంది కదా, మనస్సు. ఈ మనస్సును బట్టి దేవుడు ఈ మాట అన్నాడు. ఇందాక మనం చదువుకున్నది ఏమన్నాడు? ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు అని అన్నాడు. ఇది అవసరమా? నమ్ముకొని దౌర్భాగ్యులం అవుదామా? ఇలా నమ్ముకొని దౌర్భాగ్యులం అవుదామా? దీన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చా? చేయకూడదు. మరి ఎందుకు నమ్ముకోవాలి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 8, 9 కలిపి ఉన్నాయి కదా. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. మనం ఇప్పటి వరకు దేవుణ్ణి చూడలేదు, యేసయ్యను చూడలేదు. మనం చూస్తున్నదల్లా వాక్యాన్ని బట్టి మనోనేత్రములతో చూస్తున్నాం అంతే. భౌతికంగా ఆయన్ని చూడలేదు. చూశామని చెప్తున్నటువంటి మాటలని కాకమ్మ కథలు, అవి మోసపు మాటలు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఎవరు చూడనట్టు అబద్ధాలంటండి, అవన్నీ మోసపు మాటలు. అది ఓకే. అలాంటి వారికి కూడా లెక్క ఉంటుంది, తీర్పు ఉంటుంది, మర్చిపోకూడదు మనం. అయితే మన బోటి వారం మనం దేవుణ్ణి చూడలేదు నేత్రములతో, బాహ్య నేత్రములతో, అలాగే యేసయ్యను చూడలేదు. కానీ ఉన్నటువంటి రుజువులను బట్టి, వ్రాయబడినటువంటి వాక్యమును బట్టి వారు మనకు మానసికంగా కనబడుతున్నారు, ఎరుగుచున్నాం, అందును బట్టి నమ్ముకుంటున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మీరు కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా. మీ విశ్వాసమునకు ఫలము అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటా ఉంటారేమో. విశ్వాసమునకు ఫలము అంటే ఏంటంటే, విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు అని అన్నాడు. విశ్వాసమునకు ఫలము ఏమిటంట? ఆత్మరక్షణ. ఆత్మ అంటే ఎవరు? నువ్వే, నేనే, మనం ఆత్మలం. శరీరము ఒక తొడుగు. అంటే విశ్వాసమునకు ఫలం ఏమిటంటే ఆత్మ రక్షించబడుతుంది. ఈ శరీరమును విడిచిపెట్టినా కూడా ఇంకా జీవములో ఉంటుంది, అది పరలోక జీవితంలో ఉంటుంది, నిత్య జీవంలో ఉంటుంది, నిత్య ఆనందము, సంతోషము, సమాధానంలో ఉంటుంది. విశ్వాసమునకు ఫలము ఆత్మ రక్షణ. ఇందుకోసం మనం నమ్ముకోవాలి. అంటే ఆత్మ రక్షించబడటానికి, నిత్య జీవులోనికి ప్రవేశించటానికి, నిత్య స్వాస్థ్యంలో ఉండటానికి, దేవునితో పాటు కలకాలము కలిసి జీవించటానికి నువ్వు దేవుణ్ణి నమ్మాలి, దేవుని యొద్దకు రావాలి, దేవుడి మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి, ఇక దేవుని ప్రేమించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ఇవన్నీ ఏవైతున్నాయో, ఇవన్నీ ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఆత్మ రక్షణార్థమై జరగాలి. ఇక శరీర జీవితం అంటారా? శరీర జీవితానికి ఆల్రెడీ ఆయన ప్రోగ్రాం చేసి ఉన్నాడు. నీ జీవితానికి, నా జీవితానికి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసి ఉన్నాడు. ఆ ప్రోగ్రామింగ్ ప్రకారము మనము ఉండినట్లయితే దేవుడు అమ్మ గర్భంలో మనకు ఇచ్చినటువంటి ఆయుష్ ఏదైతే ఉంటుందో ఆయుష్ మేరకి మనం ఎలాగూ బ్రతుకుతాం. అది కాదు విషయం. కానీ ఆత్మ రక్షణ కోసము మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. ఓకే, రైట్. ఈరోజు ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం గమనించాం. ఒకటి ఏంటంటే విశ్వాసము అనగానేమి, రెండవది ఎందుకు విశ్వసించాలి. 2 విషయాలు మనం ఎరిగి ఉంటున్నాం. ఈ 2వ విషయంలో ఏమి ఎరిగాం? ఎందుకు ఏ విషయాన్ని బట్టి నమ్ముకోకూడదో, ఏ విషయాన్ని బట్టి నమ్ముకోవాలో మళ్ళీ 2 పాయింట్లు అందులో విడమర్చుకున్నాం.
ఓకే, ఇది బాగా ఆకలింపు చేసుకోండి ప్రియులారా. మన ఆధ్యాత్మిక క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఎలాంటి మనస్సు కలిగి విశ్వాసములో కొనసాగుతున్నటువంటి వారమని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. మీరు అలా గమనించుకుంటారని ఆశిస్తూ మరి ఈ దినానికి ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైనటువంటి మా దేవుడా, సకల సృష్టికి కారణభూతుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ మాటలు వినిపించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా నా కన్న తండ్రి నన్ను కూర్చుండబెట్టుకొని నాకు తెలియచేసినటువంటి జ్ఞానవాక్కులు, వీటిని నేను నిర్లక్ష్యం చేయకుండా మనసులో హృదయంలో పదిలపరుచుకొని ఆ ప్రకారం నేను విశ్వాసము కలిగి బ్రతికి దేవుని అనుగ్రహమునకు, ఆత్మ రక్షణకి, నిత్య జీవానికి వారసురాలను కావాలని బ్రతికేటువంటి మీ బిడ్డలందరినీ అయ్యా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రోత్సాహాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క సహాయము అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, నిరీక్షణ కలిగినటువంటి మేము నెరవేర్పు కాలానికి మేము భంగపడకూడదు. దేవా, మేము ఏ విషయంలోనైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అది మాకు సాక్షాత్కారం కావాలి. అందుకు అర్హులముగా మేము ఉండలాగున్నా మమ్మల్ని ఎత్తిపట్టుకోమని వేడుకుంటున్నాం. మీ పిల్లలని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన సకల మేలులని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినము మీ పిల్లలు ఏ పనులలోనైతే ఉండబోచున్నారు ఆ పనులలోనూ ప్రయాణములలోనూ మీరు తోడై ఉండుమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ మాటలలోని మతలబును మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగానే విశ్వాసం కలిగి జీవించి విశ్వాసమునకు ఫలమైనటువంటి ఆత్మరక్షణని, నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.